నమస్కారం. మీరు చూస్తున్నది మా వార్తా టీవీ. తల్లి ప్రేమకు ఈ ప్రపంచంలో ఏదీ సాటికాదు. ఒక నవజాత శిశువు జీవితానికి తొలి రక్షణ, తొలి ఆహారం, తొలి ఆశీర్వాదం తల్లిపాలే. అలాంటి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రపంచానికి గుర్తుచేస్తూ నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కరీంనగర్లో హృదయాలను హత్తుకునే సేవా కార్యక్రమం జరిగింది. కరీంనగర్ ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిలో కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాలిచ్చే తల్లులకు పోషకాహార సహాయం అందించారు. కార్యక్రమాన్ని 35వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సదావేని సుజాతా శ్రీనివాస్ ప్రారంభించగా డాక్టర్ విజయ రేకులపల్లి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గజవాడ రాధాకృష్ణ, రవిగుప్తా, గజవాడ ప్రభు ప్రాయోజకత్వం వహించారు. మొత్తం 200 మంది పాలిచ్చే తల్లులకు ప్రోటీన్ పౌడర్ బాక్సులు, 50,000 విలువైన విటమిన్ టాబ్లెట్లను అందించారు. వైద్యులు మాట్లాడుతూ, పుట్టిన బిడ్డకు మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లి తీసుకునే సమతుల్య ఆహారం కుటుంబ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఇదే సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచులను పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సందేశమిచ్చారు. సమాజానికి సేవ చెయ్యడం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధ్యక్షుడు మ్యాడం శివకాంత్, కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మీతుకు కృష్ణ చైతన్య, ముక్క శరత్ కృష్ణ, కంభం ప్రసాద్, ఐత సూరజ్ తదితర సభ్యులు, వైద్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం, పోషకాహారం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి మార్పుకు దారితీస్తాయి. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉంటే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పెరిగితే దేశ భవిష్యత్తు మరింత బలపడుతుంది. నేను సేవిస్తాను అనే మూలాన్ని కరీంనగర్ లయన్స్ క్లబ్ మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి ప్రజాసేవ కార్యక్రమాలపై మీ సహాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా వార్తా టీవీ ఛానల్